ఇట్లాంటివి అధికారులు వాళ్ళు కొత్త ఆసుపలికారు వీళ్ళ కొత్త ఆసుపలికారు అని చెప్పే అర్హత లేదు అని నేను చెప్తున్నా. రైట్. జనసేన ఈ విషయంలో అంటే పర్టికులర్ గా అధికారులకు సంబంధించి చాలా మంది అధికారులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన్ని నిలువరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పోలీసులు అయితే ఏకంగా పోలీస్ అధికారులు అయితే ఆయన రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉన్న పరిస్థితుల్లో పోలీసులని అడ్డు పెట్టుకుని వైసీపీ అధికారం చలాయిస్తోంది, వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు రాష్ట్రంలోకి రానివ్వకుండా అని పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అది ఆ విమర్శలకు సంబంధించి అలాగే రాష్ట్రంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి జనసేన నాయకులు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ఈసీ తీసుకున్నటువంటి రియాక్షన్కి జనసేన నాయకులు ఆ రియాక్షన్ని స్వాగతిస్తున్నారా? ఈసీ మీద ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం పెరిగిందా, కొనసాగుతుందా లేదా ఉన్నది పెరిగిందా? ఏమంటారు సుజాత గారు? ముందుగా సునీల్ గారు, మీకు ప్రైమ్ 9 వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, మొదటి నుంచి డే 1 నుంచి వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడిన సంఘటనలు కోకళ్ళలు మనం చూసాం. ప్రభుత్వ భవనాలకి వైసీపీ పార్టీ రంగులు వేసింది. అది చట్ట విరుద్ధంగా నేరం అయినా కూడా అక్కడ అధికారులందరూ సహకరించి ప్రభుత్వానికి వాళ్ళు రంగులు వేయడం, దాని తర్వాత కోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తొలగించడం, ఇలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా అధికారులను కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారులని దుర్వినియోగం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చాలా మంది అధికారులని ఇలాగే అధికార దుర్వినియోగాన్ని పాల్పడి దాని తర్వాత వాళ్ళు సస్పెండ్ అయిన ఘటనలు కూడా మనం చాలా చూసాం. ఇప్పుడు ప్రజెంట్ మనం తిరుపతి బై ఎలక్షన్స్ లో చూసుకున్నట్టయితే కనుక గిరీష్ ఐఏఎస్ గారి ఆయన లాగిన్ ఐడి తోటి లాగిన్ అయ్యి ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. అప్పుడు తిరుపతి మున్సిపల్ కమిషనర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన లాగిన్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి ఓటర్ ఐడీల్లో మార్పులు చేర్పులు చేయాల్సినప్పుడు మాత్రమే ఓపెన్ చేయాల్సిన వెబ్సైట్ ని ఓపెన్ చేసి 34,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి దాని మీద ఫోటోలు మార్చి ఎంతో మంది ఫేక్ ఓటర్స్ ని 34,000 పైగా ఓటర్స్ ని ఫేక్ ఓటర్స్ ని అక్కడ మనందరం చూసాం. అదంతా వీడియోలతో సహా ఫోటోలతో సహా ప్రత్యక్షంగా సాక్ష్యాధారాలు అన్ని ప్రతి ఒక్కరు లైవ్ లో కూడా చూశారు. బీజేపీ క్యాండిడేట్ అక్కడ ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆవిడ ప్రతి చోట్ల వీడియోలు తీసి మరి మనకి అందరికి సోషల్ మీడియాలో తిరిగినాయి. అంటే ఒక లైన్ లో ఉన్న ఓటర్ ని అడిగితే తన పేరు అడిగితే అది కూడా సరిగా చెప్పలేని కొంతమంది వాళ్ళ పేరు ప్రిపేర్ అయినా నీ భర్త పేరు ఏంటమ్మా, తండ్రి పేరు ఏంటమ్మా అంటే చెప్పలేదు. బై ఎలక్షన్ ఇప్పుడు జనరల్ ఎలక్షన్ జరుగుతుంది కదా, అది కూడా ఇప్పుడు బై ఎలక్షన్ లో జరిగిన విధంగానే ఇప్పుడు జనరల్ ఎలక్షన్ లో జరుగుద్దని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. అంటే వీళ్ళు ఇందాక మన వైసీపీ ప్రతినిధి చెప్తున్నారు వాళ్ళకి గెలిచే దమ్ము లేక అడ్డదారులు తొక్కుతున్నది ఎవరు? వైసీపీ కాదా? ఇప్పుడు మనకి పిఠాపురంలో నిన్న పట్టుబడ్డాయి డమ్మీ ఈవీఎంలు పట్టుబడ్డాయి. అలాగే వైసీపీకి సంబంధించిన సామాగ్రి అంతా పట్టుబడింది. అంటే ఎలక్షన్ కమిషన్ మనకి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వారి నిబంధనల్ని తుంగలో తొక్కి వారి ఇష్టానురీతిగా వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నివాసానికి ఒక కంటైనర్ వెళ్ళడం చూసాం. విజువల్స్ వచ్చినాయి. వితౌట్ సెక్యూరిటీ చెక్ కంటైనర్ లోపలికి వెళ్ళింది, మళ్ళీ 1 గంట తర్వాత బయటకు వచ్చింది. అంటే అసలు ఏం జరుగుతుంది? కాకినాడ పోర్టులో కూడా కంటైనర్స్ తో డబ్బులు ఉన్నాయని చెప్పి సమాచారం వస్తుంది. అలాగే ఇప్పుడు ఎన్నో రకాలుగా ఇప్పుడు తిరుపతి చూసామండి. తిరుపతిలో ఒక్క నిమిషం సార్, గౌరవిస్తున్నాము అది మట్టి తెలుసుకోండి. ఊరికేనే నన్ను బ్లేడ్ తో చించారు, నన్ను బ్లేడ్ కోసారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ తీర్పబడ్డాయి? ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చాడా మీ పవన్ కళ్యాణ్ నాకు బ్లేడ్ తో కోసారని? నేను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎన్ని తప్పుడు అవగాహన లేని మాటలు. చిత్తూరు కలెక్టర్ హరినారాయణ గారు కూడా పవన్ కళ్యాణ్ గోపాల్ రెడ్డి గారు అవకాశం వస్తుంది. సుజాత గారు ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు లెట్ హర్ కంప్లీట్. ఆవిడ ఆ వాయిస్ ని ఆవిడ వినిపించనివ్వండి. కాదు
మనం తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ లో జరిగిన విధానాన్ని ఆవిడ ఎల్లగట్టారు. ఆ విషయం జరిగింది, అక్కడ రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి వాళ్ళని సస్పెండ్ చేసిన విషయం వాస్తవమా కాదు, అదే చెప్తున్నారు ఆవిడ. గాల్లో మాటలు ఎక్కడ చెప్తారు? నో నో టీవీ కార్డు కాదు, అక్కడ కంటైనర్ కార్డు కూర్చోవాలా, కంటైనర్ కార్డు కూర్చోవాలి. కంటైనర్ డబ్బు ఉంది, ఈ కంటైనర్ బంగారు ఉంది, ఆడ కూర్చోవాలా, టీవీ ముందు కాదు. వాళ్ళ కేరళ అక్కడ పోగొట్టున్నా మమ్మల్ని ఎండగట్టమని చెప్తున్నా. ఆ ధైర్యం తమ మాకుంది, గాలి ఆరోపణ మేము చేయడంలే. అలాగే తిరుపతి బై ఎలక్షన్స్ లో ముందు రోజే బస్సుల్లో చూసాం మనం. బస్సుల్లో ఓటర్లను తరలించి వాళ్ళు యాత్రికులు అని చెప్పి అక్కడ దొంగ ఓటుకు వేయడానికి తీసుకొస్తే ప్రతిపక్షాలు ముందు రోజే చూసి వాళ్ళని పొలిమేరల్లోనే ఆపేసి అక్కడ ఉన్న ఎస్పీ గారు ఫిర్యాదు చేస్తే కనీసం గోపాల్ రెడ్డి గారు చాలా మంది పోలింగ్ బూతుల దగ్గర వాళ్ళ పేర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బైపోల్ టైంలో మీరు చూశారు, బై ఎలక్షన్ టైంలో చాలా మంది ఓటర్ ఐడి కార్డులో వాళ్ళ పేరే ఉంది. వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు అన్న దానికి సమాధానం కూడా లేదు. ఓటర్ ఐడి కార్డులు ఓట్లు వేయడానికి వచ్చినాడు. సునీల్ గారు, ఎస్ వరుణ్ గారు ఒక్క నిమిషం. వరుణ్ గారు కాదండి, మిమ్మల్ని కాదు గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. సుస్పష్టమైన ఆరోపణ చేయమని నేను అడుగుతున్నా. వరుణ్ గారు వరుణ్ గారు చెప్తున్నారు, ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ పేషెన్స్. ఆయన ఆగమని చెప్పండి. సునీల్ గారు ఫస్ట్ గోపాల్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు నేను మాట్లాడే మాటలకు సమాధానం ఇవ్వాలి, ఓకేనా సార్? నేను ఒక విషయం మాట్లాడుతున్నాను సార్. మనకి ఇంకా 40 నిమిషాలు టైం. మీరు ప్రశ్నలు వేస్తారు, ప్రశ్నలు వేసి ప్రతి సమాధానం దొరుకుతుంది. నేను ఒక వాక్యం మాట్లాడుతున్నా, ఆయనే మాట్లాడండి, మాకేం ఇబ్బంది లేదు. ఒక్క నిమిషం. నో ఇది ఎటో వెళ్ళిపోతుంది సార్. వరుణ్ గారు ఒక్క నిమిషం. అధికార పార్టీ వాళ్ళు కదా, వాళ్ళు ఒక్క మాట మాట్లాడతారంట. వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాను, మీ దగ్గరికి వస్తాను. గోపాల్ రెడ్డి గారు మాట్లాడండి, మీ పాయింట్ ఏంటి చెప్పండి. మేడం గారు ఫస్ట్ ఆమె ఉపన్యాసమా లేకపోతే డెబిట్ లో స్టార్ట్ అవుతారని చెప్పింది. వైసీపీ వాళ్ళు రంగులు చట్ట వ్యతిరేకంగా కొట్టినారు అని అన్నారు కదా. అదే తెలుగుదేశము 2014 2019లో రంగులు కొట్టారు, మొత్తం వాటర్ ట్యాంకులకు, మొత్తం బాత్రూమ్ గీత్రూమ్ లో బస్సుల పైన అంతా కొట్టారు. ఏం ఆ రోజు ఎందుకు ప్రశ్నించకూడదట? అది చట్ట వ్యతిరేకం కాదు, చట్టబద్ధమైందా? ఏం ఆ ప్రశ్న వైసీపీ పైన ఉంటుందా, టీడీపీ పైన ఎందుకు ఉండదు? ప్రశ్నించే బాధ్యత పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఎవరైనా ప్రశ్నించే దొంగ ధైర్యం పవన్ కళ్యాణ్ ఉండాలా? అది మేము అడుగుతున్నాం. ఎందుకు ప్రశ్నించలేదు? అదిగా జనసేన ప్రతినిధిని అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావు? మీ నాయకులు టీడీపీని ప్రశ్నించడు, మీరు ప్రశ్నించడు, ఎందుకు ప్రశ్నించాలని ఆయన ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి, ఆయన ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజధాని రైతులకు ధర్నాలు చేశారు, ఉద్దానం కిడ్నీ బాధితులకు ధర్నాలు చేశారు. వరుణ్ గారు అవకాశం ఇస్తున్నారు, మీరు మాట నిలబెట్టుకోవాలి. నాకు అవకాశం ఏంటి? ముందుగా గోపాల్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను గోపాల్ రెడ్డి గారు అంటే మీరు మా నాయకుడిని పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటారా? ఏకవచనంతో సంబోధిస్తావా? ఇది గోపాల్ రెడ్డి అనాలా? వ్యక్తిగత విమర్శలు దయచేసి. కృష్ణాంజనేయులు గారు, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, కృష్ణాంజనేయులు గారు బీయింగ్ అనలిస్ట్ వాళ్ళిద్దరిని ఒకసారి ఆపండి. వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు, ఇది మెసేజ్ రాంగ్ వెళ్తుంది. దయచేసి ప్లీజ్ కంట్రోల్. కృష్ణాంజనేయులు గారు, క్వశ్చన్ పొలిటికల్